పోలీసులకు చెప్పడం జరిగింది. అంటే ఇది రేప్ కేసెస్ ఇలాంటివి అనేది ప్రజెంట్ ట్రెండింగ్ బాగా నడుస్తున్న ట్రెండింగ్. అదేమన్నా యూజ్ చేసుకుంటూ ఈయన పాపులర్ అవడానికి ఇలా చేసే అవకాశాలు ఏమన్నా? ఆల్రెడీ ఆమె దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయని కూడా చెప్తుంది. సో గతంలో తనకి మంది ఇచ్చి తన న్యూడ్ ఫొటోస్ రికార్డ్ చేసి తనను పలుసార్లు అత్యాచారం కూడా చేశారని ఆ ఆధారాలన్నీ కూడా పోలీసులకు సమర్పించిందని కూడా ఆమె చెప్పడం జరిగింది. నా దగ్గర అన్ని సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయని చెప్పడం జరిగింది. రీసెంట్గా 1 అవర్కి గంట తర్వాత టీవీ9కి ఆడియో చిన్న క్లిప్ ఇచ్చాడు అట్లా సాయి నేను నా తప్పేమి లేదని. సో అదేదో 2 సెకండ్స్ ఏదో చిన్న ఒక్క క్లిప్ తోటి మనము ఓవరాల్ జడ్జ్ చేయలేము. సో పోలీస్ ఇంట్రాగేషన్లో నిజానిజాలని కంపల్సరీ తెలుస్తాయి. సో దానికోసం అయితే వేచి చూడక తప్పదు. ఇప్పుడు ఇట్లా జరిగినప్పుడు హర్ష సాయికి ఒక రేంజ్ ఫేమ్ ఉంది, పాజిటివ్ హెల్పింగ్ నేచర్ సంబంధించి పాజిటివ్ ఫ్యాన్ ఫాలోయింగ్ అని. సో ఇదంతా కొలాప్స్ అయిపోయే పాసిబిలిటీ ఉంటుంది. సో కొలాప్స్ అయ్యే చిన్న విషయంతో పెద్దవి చేశాడు చాలా వరకు. బట్ చిన్న తప్పు చేయడం వల్ల ఏమైనా కొలాప్స్ అయ్యే అవకాశం ఉంటుంది పెద్ద మొత్తం ఇది మొత్తం. సో హర్ష సాయి ఆల్రెడీ తన పైన ఎలిగేషన్స్ వస్తూనే ఉన్నాయి. బెట్టింగ్ యాప్స్ పైన బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు. సో చాలామంది యూత్ కూడా బెట్టింగ్ యాప్స్లో మనీ ఇన్వెస్ట్ చేసి చాలా లాస్ అయిపోతున్నారు, సూసైడ్ చేసుకుంటున్నారు, యువత అంతా తప్పుదారి పడుతున్నారని చాలా ఎలిగేషన్స్ అయితే వస్తున్నాయి. బెట్టింగ్ యాప్స్ 90 లక్షలు తీసుకుంటున్నారు, 60 lakhs జిఎస్టీ కడుతున్నారు, అదేవిధంగా 40 లక్షలు తన అకౌంట్లో వేసుకుంటున్నారు. సో ఒక టీంని ఫామ్ చేసుకొని ఏదో పేదోళ్ళకి సాయం చేస్తున్నట్టు ఒక పెద్ద మాఫియా అయితే నడిపిస్తున్నారంటే ఎలిగేషన్స్ అయితే 1 year నుంచి నడుస్తూనే ఉందన్నమాట. ఓకే. సో ఫైనల్గా అంటే ఏంటి ఈ పరిస్థితి బట్టి ఏమి చెప్పాలనుకుంటారు? సో ఈ పరిస్థితి బట్టి వగైరా ఏం చెప్పాలి అంటే వీడియోలు చూసి మనము అతని క్యారెక్టర్ మనం అసెసియేషన్ అయితే చేయలేము. సో పోలీస్ ఇంట్రాగేషన్లు అయితే ఖచ్చితంగా ఏవేవి అతను చేశాడా చేయలేదా, సో ఆధారాలు ఏంటి, సో అవన్నీ ఇంకొక 2-3 days వెయిట్ చేస్తే మనకైతే ఖచ్చితంగా దానిపైన కూడా స్విచ్ ఆఫ్ చేశాడు. అదే ఒకవేళ తప్పు చేయనప్పుడు నువ్వు ఫోన్ ఎందుకు స్విచ్ అవ్వవు? సేమ్ ఆల్రెడీ జానీ మాస్టర్ కేసే అతడు ఒక ట్విట్టర్లో ఒక పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. ఇవన్నీ ఫాల్స్ అలిగేషన్, కావాలని నా పైన డబ్బు కోసం ఇదంతా చేస్తుంది అమ్మాయి అని చెప్పడం కూడా జరిగింది. మా అడ్వకేట్ ఈ కేసు గురించి చూసుకుంటాడు అని చెప్పడం కూడా జరిగింది. సో నువ్వు తప్పు చేయనప్పుడు మీ అడ్వకేట్ ఎందుకు మాట్లాడతాడు? సో నీ దగ్గర సరైన సాక్ష్యాధారాలు ఉంటే నువ్వు కంపల్సరీ ఒక వీడియో చేసి లేదంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను చేయలేదు, ఏం చేయలేదు, ఆ అమ్మాయి నన్ను కావాలంగా బలవంతంగా ఇరికిస్తుంది లేదంటే నన్ను మోసం చేస్తుందని వచ్చి చెప్పొచ్చు కదా. సో ఇలా చెప్పకుండా పారిపోయి ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం అంటే సో ఖచ్చితంగా ఆయన ఒక అభిమానులు కానివ్వండి, సో చూసే జనాలకు ఖచ్చితంగా అనుమానం అదే వస్తుంది. సో ఓవరాల్గా లాస్ట్ టైం చూసుకుంటే రాజ్ తరుణ్, నిన్న చూసుకుంటే జానీ మాస్టర్, ఈరోజు చూసుకుంటే హర్ష సాయి. ఓవరాల్గా ఈ పాయింట్లు బట్టి అసలు మీకు ఏం అర్థమవుతుంది? సమాజంలో కానీ ఫిలిం ఇండస్ట్రీలో కానీ లేదా సోషల్ మీడియా డిజిటల్ మీడియాలో ఏం జరుగుతుంది? ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు మీ ఒపీనియన్ ఏంటి? సో ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు అంటే సో మీడియాలో వచ్చిన ప్రతి ఒక్కటి నమ్మగలమా అంటే నమ్మలేము. సో పోలీస్ ఇంట్రాగేషన్లో వాళ్ళ ఎంక్వైరీలో అయితే నిజాలు తెలిసిన తర్వాత అప్పుడైతే మనం అందరం కూడా ఒక దానికి రావాల్సి ఉంటుంది. సో వేచి చూడాలి సో ఇంకా ఏం జరుగుతుందని. సో జానీ మాస్టర్ విషయంలో ఏమంటారు? జానీ మాస్టర్ విషయంలో ఆల్రెడీ తప్పునైతే ఒప్పుకున్నాడు. సో ఒప్పుకున్నాడు కాబట్టి నేనే చేశాను కాబట్టి సో దాంట్లో మనం ఏం మాట్లాడలేదు. సో అది ఇప్పుడు జానీ మాస్టర్ విషయంలో తప్పు ఒప్పుకున్నాడు. బట్ బయట ఏం జరుగుతుందంటే మీకు ఎప్పుడో 16 సంవత్సరాలు జరిగినప్పుడు ఇన్సిడెంట్ అప్పుడు దాకా మేల్కోకుండా అప్పటి వరకు కూల్గా ఉండి నీ పనులు జరిపించుకుని ఇప్పుడు రైజ్ అవ్వాల్సిన అవసరం ఏంటి? సో ఇప్పుడు రేజ్ అవ్వడానికి కారణం ఏంటంటే అప్పుడు ఆ అమ్మాయి డాన్సర్గా కొరియోగ్రాఫర్గా అవకాశాలు రావాలంటే జానీ మాస్టర్తోనే అది అవుతుందని ఒక నమ్మకం. ఆమె జీవితంలో పైకి ఎదగాలి, కొరియోగ్రాఫర్గా సెటిల్ అవ్వాలని ఒక ఆశతోటి ఉంది. సో ఈ గత కొద్ది రోజుల్లో ఏమైపోతుందంటే వాళ్ళ జానీ మాస్టర్ వైఫ్ కూడా ఆ అమ్మాయిని చాలాసార్లు కొట్టడం, చంపేస్తానని బెదిరించడం, మతం మార్చుకోమని చెప్పి పెళ్లి చేసుకోమని ఒక ఒత్తిడి అనేది చాలా తీవ్రతంగా పెరిగిపోయింది. కాబట్టి ఆ అమ్మాయి ఈరోజు బయటికి వచ్చింది. లేదంటే అమ్మాయిని చంపేసే అటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఆ అమ్మాయి ఈరోజు బయటికి వచ్చి తన యొక్క గోడుని వెళ్ళబుచ్చుకుంది. అదే చాలామంది ఇదంతా బయట తన ఇద్దరు కలిసి చేస్తున్నారు, సంతోషంగానే చేస్తున్నారు. సంతోషం చేసినప్పుడు అది అబ్యూజింగ్ ఎందుకు అవుతుంది అంటున్నారు. సో అబ్యూజింగ్ ఎందుకంటే అవుతుందంటే ఆ అమ్మాయి ఇప్పుడు నాకు ఇష్టం లేదు, నేను మైనర్గా ఉన్నప్పుడు నన్ను ఏదో హిప్నటైజ్ చేసో, నన్ను బలవంతం చేసో, నన్ను భయపెట్టో ఆ రకంగా చేశాడు, నాకు మెచ్యూరిటీ లెవెల్ లేకుండే. సో ఇప్పుడు ఈ రకంగా నాకు మతం మార్చుకోమని నన్ను బాగా హింసిస్తున్నారు, నన్ను చంపేస్తాననే భయం, అది ఆ విధంగా ఆ అమ్మాయి ఈరోజు బయటకు వచ్చిందన్నమాట. ఓకే థ్యాంక్ యూ.